మాయ రీసెంట్ గా శ్రీ భార్గవ్ అనే రెస్టారెంట్ కి వెళ్ళాం. ఇది భీమవరం దగ్గర చువ్వలపాలెం అనే ఊరు ఉంటది. ఆ ఊర్లో ఉంటది అనమాట. చూడడానికి రెస్టారెంట్ చిన్నగా ఉన్నా లోపల ఐటమ్స్ పెద్ద మల్టీ క్యూజియన్ రెస్టారెంట్ లో ఉన్న ఐటమ్స్ ఉన్నాయి. అంబియన్స్ అయితే పెద్ద ఏం ఉండదు, యావరేజ్ గా ఉంటది. ఒక మాస్ సిట్టింగ్ లో ఉంటది. నార్మల్ డైనింగ్ ఒకటి, ఏసీ డైనింగ్ ఒకటి సెపరేట్ గా ఉన్నాయి. ఏసీ డైనింగ్ లో ఫ్యామిలీతో కూర్చోడానికి కూడా పర్లేదు, బానే ఉంది. ఈ రెస్టారెంట్ ఓనర్ గారు కూడా మన సబ్స్క్రైబరే. అయితే ఈయన ప్యాషన్ చూసి భలే ముచ్చటేసింది మాయ నాకు. వాళ్ళ దగ్గర పనిచేసే చెఫ్లు ఎంత బాగా అంతకు మించి ఈయన కుక్ చేస్తారు. అయితే ఈ రెస్టారెంట్ లో మెనూ చూసి కొన్ని ఐటమ్స్ సెలెక్ట్ చేసాం. వాటి టేస్ట్ ఎలా ఉన్నాయి ఏంటి అని వీడియో ముందు మాట్లాడుకుందాం. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయి. ఇంకా వీళ్ళ దగ్గర ఫస్ట్ ట్రై చేసిన ఐటమ్ వచ్చి డ్రాగన్ చికెన్. అది చూడడానికి ఎలా ఉంది. పైన నువ్వులు అవి వేసి తీసుకొచ్చారు. క్వాంటిటీ పరంగా అయితే పర్లేదు, బానే ఇచ్చారు. పీసులు కూడా పొడుగ్గా, బయట క్రంచిగా, లోపల సాఫ్ట్ గా బాగున్నాయి. పైన జీడిపప్పులు కూడా గట్టిగా వేసారు. ఇంకా దీని టేస్ట్ అంటావా, టేస్ట్ బాగుంది మాయా. పెద్ద రెస్టారెంట్లకి ఏ మాత్రం తక్కువ లేదు, ఇంకా ఎక్కువే ఉంది. కానీ కొంచెం పొలగా అనిపించింది. నిమ్మకాయ పిండుకునే ఛాన్స్ ఇవ్వట్లేదు, వాళ్ళే పిండి పంపించేస్తున్నారు. దీని కాస్ట్ వచ్చి 300 వేసారు. ఇంకా నెక్స్ట్ చెప్పిన స్టార్టర్ వచ్చి కొరియన్ క్రిస్పీ చికెన్ అంట. అది చూడడానికి ఎలా ఉంది. ఆ చికెన్ అయితే చూడడానికి సన్నగా అప్పడాలు ఉన్నట్టున్నాయి. ఇంకా పీస్ ఒకటి ఇరిపాను, మంచి క్రిస్పీగా అనిపించింది. ఇంకా దీని టేస్ట్ సంగతికి వెళ్తే ఫస్ట్ పీస్ తినగానే ఫుల్ నెయ్యి ఫ్లేవర్ తగిలింది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. కొత్తగా స్టార్టర్ ట్రై చేయాలనుకుంటే ఇది ట్రై చేయొచ్చు. నార్మల్ ఒక ముక్క, దాని తర్వాత చిన్న ముక్కను సాస్ లో నంచుకుని తింటే అదిరిపోయింది. కానీ పైన చిల్లీ ఫ్లేక్స్ జల్లడం వల్ల చాలా స్పైసీగా ఉంది. స్పైసీ తట్టుకోగలనంటే చెప్పుకోండి. దీని కాస్ట్ 320 రూపాయలు వేసారు. కానీ మస్ట్ ట్రై ఐటమ్ ఇది. తర్వాత KFC చికెన్ ఒకటి చెప్పాం. అది చూడడానికి ఎలా ఉంది మాయా, ఫుల్ KFC స్టైల్లో ఉంది. దగ్గరగా 12 పీసులు వేసి తీసుకొచ్చారు. కానీ ఇది సెంటర్ లో బోన్ ఉండి చుట్టూ మీట్ ఉంది. నూనె కూడా అంతగా ఎక్కువ పీల్చుకోవాలా. దీని టేస్ట్ అయితే పర్లేదు, కానీ కన్నా దుమ్మె ఎక్కువగా ఉంది. దీని కాస్ట్ కూడా 300 వేసారు. దాని తర్వాత కౌజు పెట్ట ఫ్రై చెప్పాం మాయా. ఇందులో మొత్తం 4 కౌజు పెట్టలు తీసుకొచ్చారు. ఈ కౌజు పెట్ట ఎప్పుడు ఆర్డర్ చెప్పుకున్నా ఎట్ నుంచి తిన్నా మొదలెట్టాలో అస్సలు అర్థం కాదు. ఆ మెల్లగా ఆలోచించి ఎలాగోలా తినేసాం. దీని టేస్ట్ అయితే అదిరిపోయింది. కౌజు పెట్ట అంటే ఇష్టం ఉన్న వాళ్ళు పక్కా ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంది టేస్ట్. ఆయిల్ లో జీడిపప్పులు ఫ్రై చేసి అవి కూడా వేశారు. వాటి టేస్ట్ కూడా బాగుంది. ఇక స్టార్టర్ లోకి వచ్చేసరికి లాస్ట్ చికెన్ లాలీపాప్స్ చెప్పాం. ఇందులో మొత్తం 8 నుంచి 10 చికెన్ లాలీపాప్లు అనుకుంటా తీసుకొచ్చారు. చాలా వేడిగా ఉంది మాయా. ఫస్ట్ మొక్క కరెక్ట్ గానే నోరంతా కాలిపోయింది. దానికి తగ్గట్టు దీని ముందు తిన్న క్రిస్పీ చికెన్ వల్ల నోరంతా మండిపోతుంది. ఆ చికెన్ లాలీపాప్ పీస్ అయితే చాలా మెత్తగా ఉంది. దీని టేస్ట్ పర్లేదు, బానే ఉంది. దీని కాస్ట్ వచ్చి 280 రూపాయలు వేసారు. స్టార్టర్లు ఎక్కడతో ఆపి మెయిన్ కోర్స్ లోకి వెళ్ళిపోయాం. మిక్స్డ్ బిర్యానీ చెప్పాం. క్వాంటిటీ పరంగా అయితే ఇద్దరు సరిపెట్టేసుకోవచ్చు. చూడడానికే మంచి టెంప్టింగ్ గా ఉంది. లోపల జీడిపప్పులు కూడా తగిలించారు. చికెన్ పీసు, మటన్ పీసు, రొయ్య కూడా చిన్న సైజు ఉన్నాయి. ముద్దలో పెట్టుకుని తినడానికి వీలుగా. ఇంక ఈ మిక్స్డ్ బిర్యానీ తినడానికి మన స్టైల్ ఒకటి ఉందిగా. ఫస్ట్ చికెన్ చిన్నాన్ని పెట్టి, తర్వాత మటన్ మాయిన్ పెట్టి, తర్వాత ఆ ప్రాన్స్ పిన్ ఎక్కడ ఉండదు వెతికి దాన్ని కూడా తీసుకొచ్చి అలా పెట్టి ముద్ద కింద చేసుకుని తింటే టేస్ట్ అదిరిపోయింది. ఈ బిర్యానీ కోసం భీమవరం నుంచి ఇక్కడికి వచ్చి తిన్నా తప్పులేదు అనిపించింది. అంత బాగుంది టేస్ట్. దేని ఫ్లేవర్ దానికి సెపరేట్ గా తెలుస్తుంది. వీటి కాంబినేషన్ గా పెరుగు చట్నీ ఇస్తారు. ఆ పెరుగు చట్నీ కూడా వేసుకుని ఒక దెబ్బ కలుపుకుని తిను, మళ్ళా వెళ్ళి తింటాం. అంత బాగుంది దీని టేస్ట్. దాని తర్వాత పంజాబీ బిర్యానీ అని ఒకటి చెప్పా. వీళ్ళ దగ్గర ఇది చాలా ఫేమస్ అంట. ఈ బిర్యానీ రైస్ లో ఆయిల్ ఫ్రై చేసిన ఎగ్ ని చిన్న ముక్కల కింద కట్ చేసి అది బిర్యానీ రైస్ లో వేసి వాటిలో కాంబినేషన్ గా 2 జాయింట్లు తీసుకొచ్చారు. ఇంకా ఫస్ట్ రైస్ ప్లేట్ లో కొట్టించేసుకున్నాం. తర్వాత ఒక జాయింట్, దాంతో పాటు ఉన్న గ్రేవీ వేశారు. ఇంకా ఆ గ్రేవీ కొంచెం తీసుకుని ఆ రైస్ లో బాగా కలిపి ఆ లెగ్ పీస్ కాలుతున్నా సరే మెల్లగా చిన్న ముక్క తీసుకుని రైస్ లో పెట్టుకుని టేస్ట్ చూసా. ఫ్రైడ్ ఎగ్ అయితే చాలా బాగుంది మాయా. ఇంకా బిర్యానీ టేస్ట్ అంటావా, వాళ్ళు స్టార్టింగ్ లో ఫేమస్ అని చెప్పాను కదా. నిజంగా ఎంత టేస్ట్ ఉంటే మరి ఫేమస్ అవ్వాల్సిందే. ఇప్పుడు దాకా తిన్న 2 బిర్యానీలు కూడా టేస్ట్ అదిరిపోయింది. కానీ ఈ బిర్యానీ కొంచెం స్పైసీ ఎక్కువగా ఉంది. నిమ్మకాయ పిండుకుని తిను, సెట్ అయిపోద్ది. ఇక లాస్ట్ లో దమ్ బిర్యానీ కూడా టేస్ట్ చూసాం. ఈ బిర్యానీ వచ్చేసరికి ఇందులో 2 పీసులు వేసారు. ఒకటి జాయింట్ పీసు, ఒకటి బాడీ పీసు. అందులో బాయిల్ ఎగ్ కూడా ఇచ్చారు. క్వాంటిటీ పరంగా బలంగా తినేవాళ్ళు ఒకళ్ళు తినేస్తారు. ఇంకా దీని టేస్ట్ అంటావా, ఈ మధ్యన దమ్ బిర్యానీ ఏ రెస్టారెంట్ పైన ఒకేలా ఉంటుందా, పర్లేదు, బానే ఉంది. ఓవరాల్ గా స్టార్టర్లు ఎలా ఉన్నాయన్న పక్కన పెడితే మెయిన్ కోర్స్ మాత్రం అదిరిపోయింది. మెయిన్ కోర్స్ కోసం ఇక్కడికి వచ్చి తిన్నా తప్పులేదు అనిపించింది. ఇక లాస్ట్ లో స్పెషల్ కర్డ్ రైస్ చెప్పాం. అందులో జీడిపప్పులు, కొన్ని ఫ్రూట్స్, దానిమ్మకాయ గింజలు వేసి తెచ్చారు. అది తింటే చల్లగా అనిపించింది కడుపులో. నువ్వు ఎప్పుడైనా భీమవరం నుంచి జోగులపాలెం వైపు వెళ్తే ట్రై చేయి. ఆల్రెడీ ట్రై చేసి ఉంటే నీకు ఫుడ్ ఇక్కడ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.